క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కిషన్ కిసకిస వాయిస్ వినిపిస్తలే. టీబీజేపీ చీఫ్ గా ఫెయిల్యూర్, కేంద్ర మంత్రిగానే పరిమితం. బీఆర్ఎస్ తో అంతర్గత దోస్తానా, పల్లెత్తు మాట అన్నట్లే పార్టీ విలీనం పైన నో రెస్పాండ్. టీబీజేపీలో బండినే బెటర్, ప్రతి అంశం పైన బలమైన వాయిస్. ఎక్కడా తగ్గని బండి సంజయ్. ఆ తర్వాత కాస్త కూస్తో వినిపిస్తున్న కాటిపల్లి గొంతు. రైట్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నట్టా లేనట్టా, అసలు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఉన్నారా లేరా? ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల మధ్య మాటలు తూటాలు పేరుతున్నాయి. కానీ టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాయిస్ మాత్రం ఎక్కడ వినిపించడం లేదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలుకుంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన బీఆర్ఎస్ విలీనం వరకు కిషన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అసలు కిషన్ రెడ్డి టీబీజేపీ అధ్యక్షుడు అనే విషయం మర్చిపోయారా లేక కేంద్ర మంత్రిగా ఉండిపోయారా అన్నది ఆ పార్టీ క్యాడర్ అంతు చిక్కడం లేదు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం టీబీజేపీ తరఫున వాయిస్ వినిపించడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే కాదు, ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట బండి సంజయ్ తెలంగాణ బీజేపీ తరఫున మాట్లాడే వాళ్ళలో ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ నుంచి తమ వారిని వినిపించే వారిలో ఒకరిద్దరు మినహా ఎవరు కానరావడం లేదు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ పార్టీ తెలంగాణలో ఎన్నడూ లేనంతగా ఒక వెలుగు వెలిగింది. కానీ అనూహ్య కారణాల నేపథ్యంలో టీబీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను మార్చింది, సరే ఆయనని కొనసాగించింది. అయితే ఇక్కడ ఎవరు బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన ఆయన మాట్లాడిన టాపిక్ ఇది కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతా ఉన్నాడు ఆయన అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చెప్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడనేది ఆయన ఆరోపణ. ఎవరు మహేశ్వర్ రెడ్డి గారిది. సరే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ బీజేపీ సహకరించాలి కదా. అవును, బీజేపీ కదా సహకరించాల్సింది. మరి మీతోనేమైనా కలిసిండా? మీతోనే కలిసిండా? ఎప్పుడు కలిసిండు? ఎక్కడ కలిసిండు? చెప్పురు అది. సో వీటన్నిటికంటే మేజర్ ఏంటంటే, సరే ఈ వార్త మన వాళ్ళు ఇచ్చారు కానీ నాకు వద్దురా నాయన టీబీజేపీ అధ్యక్షుడు నన్ను దొరికించారని ఆయన మొత్తుకుంటాను కుర్ర అని. ఇప్పుడు వాళ్ళ కొత్తను పెట్టుకోవడం శాతగాక హైకమాండ్ కు ఆయన అంటే ఆయన ఏం చేస్తాడు? నాకు ఆయనకు వాస్తవాన్ని కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇచ్చిర్రు, ఏదో ఈశాన్య రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఇచ్చిర్రు, అంటే కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఇన్ఛార్జ్ ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ జమ్మూ కాశ్మీర్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, కీలకమైన జమ్మూ కాశ్మీర్ పార్టీకి. ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. 3 పదవులు ఇచ్చి ఒక మనిషిని పనిచేయమంటే మరి ఆయన కూడా భారమే కదా. ఉన్నారు కదా చాలా మంది. అదే ఇప్పుడు ఆశపాటోళ్ళు, పార్టీ పనిచేయటోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ బిజీ ఉండేటువంటి పర్సనే ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఉండాలని హైకమాండ్ అనుకుంటానేమో. మనం ఏం చేద్దాం? క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.